Hello all, once again welcome back to Homely Classes. Third semester BSc Geologyలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఇవైతే అన్నీ కూడా ఎస్సేసే. సో ఈ ఎస్సేస్ నుంచి మీకు లక్ ఉంటే షార్ట్ కూడా వస్తాయి, లేకపోతే ఎస్సేస్ మాత్రం వస్తాయి. సో ఎనీవే ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పాస్ మార్క్స్ వస్తాయి. సో నేనేం చేశానంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు కూడా క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ మన వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారు, సో తెలుగు మీడియంకి మీరేం చేయడం లేదు క్వశ్చన్స్ అని. సో అందరికీ చేస్తాను, అందరికి హెల్ప్ఫుల్ చేయాలనే ఉంటుంది. సో అందుకనే నేను తెలుగు మీడియంలో కూడా ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే డిస్క్రైబ్ ద అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్. జంతు కణం యొక్క అతి నిర్మాణాన్ని వివరించండి. Explain the structure of mitochondria, add a note on its functions. మైటోకాండ్రియా నిర్మాణాన్ని వివరించండి, దాని విధులపై గమనికను జోడించండి. థర్డ్ క్వశ్చన్, రైట్ అన్ ఎస్సే ఆన్ జెనీ ఇంటరాక్షన్స్. జన్యు పరస్పర చర్యలపై ఒక వ్యాసం రాయండి. ఫోర్త్, డిస్కస్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ గురించి చర్చించండి. సో సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అయినా వస్తుంది, లేదా సెక్స్ డిటర్మినేషన్ క్వశ్చన్ అయినా వస్తుంది. ఓకే. ఫిఫ్త్, వాట్ ఆర్ క్రోమోజోమల్ డిజార్డర్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆటోసోమల్ అండ్ అల్లోసోమల్ ఆర్డర్స్. క్రోమోజోమా డిజార్డర్స్ అంటే ఏమిటి, రకరకాలుగా వివరించండి. ఆటోసోమల్ మరియు ఆలోసోమల్ రుగ్మతల రకాలు. సిక్స్, గివ్ అన్ అకౌంట్ ఆన్ డిఎన్ఏ రెప్లికేషన్. డిఎన్ఏ రెప్లికేషన్ యొక్క ఖాతాను ఇవ్వండి. సెవెంత్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ప్రోకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్స్. ప్రోకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ యొక్క యంత్రాంగాన్ని వివరించండి. ఎయిత్, అన్ ఎస్సే ఆన్ మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామం యొక్క ఆధునిక సింథటిక్ సిద్ధాంతంపై ఒక వ్యాసం. నైన్త్, డిఫైన్ ఐసోలేషన్, డిస్కస్ వేరియస్ ఐసోలేటింగ్ మెకానిజమ్స్. ఐసోలేషన్ని నిర్వచించండి, వివిధ ఐసోలేటింగ్ మెకానిజంలను చర్చించండి. 10th, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యూకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్. యూకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ యొక్క మెకానిజాన్ని వివరించండి. సో ఇక్కడ చూస్తే మీకు ఒకటి ప్రోకారియోటిక్ గురించి వస్తుంది, లేదా యూకారియోటిక్, రెండిట్లో ఏదైనా ఒకటి కన్ఫామ్గా 10 మార్క్ క్వశ్చన్. సో ఇవైతే 10 ఇంపార్టెంట్ ఎస్సేస్. సో ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. వై బికాజ్ దీంట్లో నుంచి 110% 6 to 7 క్వశ్చన్స్ ఎస్సేస్గా వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్స్గా కూడా వస్తాయి. సో ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి, లేదంటే నేను జువాలజీ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, ఆ క్వశ్చన్స్లో మీకు ఈ ఆన్సర్స్ అన్నీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా వచ్చేసి లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా, 2-3 ఉన్నాయి సబ్జెక్ట్స్. అవి అన్నీ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.